ఈరోజు ఛానల్కి స్వాగతం. భారత్ క్రికెట్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు టార్లు అవుతారు, కానీ కొందరు నమ్మకం అవుతారు. అలాంటి నమ్మకమే రాహుల్ ద్రావిడ్. ప్రపంచం అతన్ని పిలిచింది ద వాల్ అని. ఎందుకంటే అతను క్రీజులో నిలబడ్డాక వికెట్లు పడడం ఆగిపోతుంది. కర్ణాటకలోని జనవరి 11వ తేదీ 1973 సంవత్సరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ద్రావిడ్ చిన్నప్పటి నుంచే పెద్దగా హడావుడి చేయలేదు. ఆడితే టీం కోసం ఆడాలి. ఎంతో మంది పిల్లలు సిక్సర్లు కొట్టాలని కలలు కంటారు, కానీ ద్రావిడ్ కల వికెట్ పడకుండా నిలబడటం. స్టేడియంలో జనాలు సచిన్ కోసం కేకలు వేస్తారు, సౌరవ్ గంగూలీ షాట్స్ కోసం చప్పట్లు కొడతారు. అలా ఉన్నప్పుడు ద్రావిడ్ బ్యాటింగ్ అంటే కాస్త బోరింగ్ అని కొందరు మాట్లాడారు, కానీ వారికి తెలియదు ఆ బోరింగ్ బ్యాటింగ్ వెనుక దేశం కోసం ప్రాణం పెట్టే ఓపిక ఉంది, ఓడిపోని మనసు ఉంది, గెలిపించే బాధ్యత ఉంది. టెస్ట్ మ్యాచ్ అంటే 1 రోజు కాదు, 2 కాదు, 5 రోజుల యుద్ధం. అక్కడ కేవలం టాలెంట్ కాదు, సహనం కావాలి, తట్టుకునే శక్తి కావాలి, నమ్మకం కావాలి. అన్నీ ఉన్న మనిషే రాహుల్ ద్రావిడ్. బంతులు విరుచుకపడ్డాయి, స్వింగ్ అవుతుంది, స్పిన్ అవుతుంది, బౌన్సర్ అవుతుంది, కానీ ద్రావిడ్ కేవలం ఒక్క మాట అంటాడు: ఇంకొంచెం నిలబడాలి. అతను కెప్టెన్ అయ్యాడు, కానీ తనకి పేరు రావాలి అని కాదు, టీం గెలవాలి అని. అతను రన్ చేసి బయటికి వచ్చాక కూడా డ్రెస్సింగ్ రూమ్లో మిగతా వాళ్లకు సపోర్ట్ చేస్తాడు. కొందరు లీడర్స్ అరుస్తారు, కొందరు లీడర్స్ ఆదేశాలు ఇస్తారు, కానీ ద్రావిడ్ లీడర్షిప్, నడిచే విధానం, చేసే పని చెప్పని మాటలతో చూపించే ఉదాహరణ. అతను ఆట ఆపేశాడు, కానీ భారత్ క్రికెట్కి విడిచిపోలేదు. కోచ్గా మారాడు, యువకులకు దారి చూపించాడు. ఈరోజు ఇండియా స్టార్ ఆటగాళ్లు చాలామంది ద్రావిడ్ చేతిలో తయారు అయ్యారు. అందుకే అతన్ని కేవలం ప్లేయర్ అనడం తక్కువ, అతను ఒక యుగం. రాహుల్ ద్రావిడ్ జీవిత కథ చెప్తుంది ఒకటే: సైలెంట్గా ఉన్నవాడు బలహీనుడు కాదు, శబ్దం చెయ్యని మనిషి నిజమైన ఫైటర్, గోడలా నిలబడే మనిషే జట్టుకు ప్రాణం. అందుకే రాహుల్ ద్రావిడ్ ద వాల్. ద వాల్ అంటే భారత్ క్రికెట్ యొక్క నమ్మకం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.